ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని నేటి వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. గడిచిన వారం అంతట్లో మీరు చూపించిన కృపాంతని బట్టి మీకు వందనాలు దేవా. మరి ఈ దినాన్న మరొకసారి మీ మాటలు వినడానికి మా అందరి జీవితాల్లో మీరు కార్యం జరిగించమని వేడుకుంటా ఉన్నాను దేవా. దినములు గడుస్తూ ఉంటుండగా మేము మీకు సమీపంగా, లోకానికి దూరంగా జీవించే కృప దయచేయమని మీ దయగలిగిన హస్తాలకే నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, గత వారం మనం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం. దేవుడు సంసిద్ధపరుస్తారు అని, దేవుడు ప్రోత్సహిస్తారని, దేవుడు వాగ్దానం ఇచ్చి నడిపిస్తారన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అలా యెహోషువ గారి యొక్క జీవితంలో దేవుడు కార్యాలు చేస్తూ వచ్చారు. అలా 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 6వ అధ్యాయం మనందరికీ సుపరిచితమైంది. ఎరికో కోడలు కుప్పకూలిపోవడం అనేది. సో దానిలో మనందరికీ తెలిసినట్లుగా దేవుడు ఏది ఆజ్ఞాపించారో ఆ ఆజ్ఞ ప్రకారం జీవించగలగడం, జీవించిన మరుక్షణం గొప్ప విజయాన్ని పొందుకోవడం, ఆ విజయం దగ్గర దేవుని నామానికి మహిమ రావడం అన్ని మనం చూస్తాం. ఆ ఎరుకు కోడల చుట్టూ తిరిగినప్పుడు, మౌనంగా ఉన్నప్పుడు దేవుడు ఏ విధమైన అద్భుత కార్యం చేశారో చూస్తాం. అయితే ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతా ఉన్న అంశం, దేవుని యొక్క కార్యాలు ఒక విశ్వాసి తన జీవితంలో చూస్తూ ఉన్నప్పుడు ఆ విశ్వాసి నెమ్మదిగా ఆత్మీయతలో వెనుకు తిరిగి వెళ్ళిపోవడం అనేది వారికి తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. నీవు లేకపోతే నేను లేనయ్యా అని చెప్పినటువంటి ఈ పరిస్థితుల మధ్య ఏమైపోయినా పర్లేదు అనుకున్నారో, మనకు కాక ఇంకెవరికి అనుకున్నారో మనకు తెలియదు, కానీ వారు తీసుకున్న నిర్ణయం సమాజాన్ని, అలాగే వారి జీవితాల్లో ఓటమిని ఏ విధంగా రుచి చూపించిందో మనం చూస్తాం. 7వ అధ్యాయం 1వ వచనం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరహు ముని మనవుడును, జబ్ది మనవుడును, కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునే గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను అనే మాట. ఈ 7వ అధ్యాయం మనకు నేర్పించే పాఠాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నప్పుడు, దేవుడు ఒక వ్యక్తిని పరిచయం చేసే క్రమంలో ఆయన వాడిన పదాలు, వాళ్ళ ముత్తాత, వాళ్ళ తాత, వాళ్ళ నాయన, అలా వరుసగా పేర్లు చెప్పుకుంటూ వచ్చారు. దీన్ని ఇలా ఆలోచిద్దాం. విజయాల పరంపర కొనసాగుతూ ఉన్న సమయంలో విశ్వాసి శోధింపబడి వెనుకకు తీయడం అనేది ఎంత ప్రమాదకరమైందో. ఈ చదవబడిన వాక్య భాగంలో ఆకాను అనే వ్యక్తి మిలిటరీలో వాడే, కానీ తన కన్నులు చాలా చోట్ల తిరుగుతూ ఉన్నాయి. ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అతనికి కొంత బంగారం కనబడుతుంది. ఎప్పుడైతే కన్ను కానిదాన్ని ఆశిస్తుందో కలవరం మన అంతరంగాల్లో మొదలవుతుంది. మన కన్ను కానిదాన్ని ఆశిస్తూ ఉన్నప్పుడు కలవరపడటం కంటే ముందు కన్నీళ్లను తెచ్చుకొని దేవునికి అప్పగించుకొని మన బుద్ధిహీనతను ఒప్పుకొని విడిచిపెడితే
దేవుడు తప్పక కరుణించి మన జీవితాల్లో క్షేమాన్ని ఇస్తారు. అలా కాకుండా ఆకాను అనే వ్యక్తి దేవుడిచ్చిన జయాలను మర్చిపోయాడు. మర్చిపోవడం జరగదులేండి, మర్చిపోలేదు. కానీ దానికంటే ఎక్కువగా దేవుడు దేన్ని శపితం అని చెప్పారో ఆ శపితం అనే దాన్ని ఆశిస్తా ఉన్నప్పుడు దేవుని మాట కంటే ఎక్కువగా వద్దు అన్న విషయం ఆకర్షిస్తా ఉన్న సమయాన అతను ఆలోచించింది, ఆశించింది దేవుడు వద్దు అన్నదాన్ని. నేటి దినాన్న విశ్వాసులమైన మనం మన జీవితాల్లో విజయాల పరంపర కొనసాగుతూ ఉండొచ్చేమో ఆత్మీయంగా. ఆ విజయాలే మన విశ్వాసానికి కొలమానం అనుకున్నట్లుగా, మన విధేయతకు కొలమానం అనుకున్నట్లుగా ప్రవర్తిస్తూ దేవుడు వద్దు అన్న వాటిని చూస్తూ, ఆనందిస్తూ, ఆశిస్తూ, వాటిని బట్టి అతిశయిస్తూ ఉంటే రాబోయేది ఊహించని హఠాత్ పరిణామం మాత్రమే అన్నమాట గుర్తుపెట్టుకుందాం. ఆకాను విజయం చూడలేదా? చూశాడు. కానీ ఆ విజయం కంటే ఎక్కువగా వాళ్ళ కళ్ళ ముందు దేవుడు వద్దన్నది మరింత ఆకర్షణీయంగా కనబడింది. అందుకని గుర్తుపెట్టుకుందాం, పాపం ఎప్పుడు ఒంటరిగా రాదు, లేదా పాపాన్ని మనం ఒంటరిగా చేయలేం. దేవుడు ఆకాను యొక్క పాపాన్ని ఒంటరిగా చూడలేదు, ఆయన సమూహంగా చూశారు. ఆయన చేస్తూ ఉన్న పాపం దగ్గర 36 మంది సైనికులు చనిపోయారు. అంత మాత్రమే కాదు, పాపం అనేది అపజయాన్ని తీసుకొచ్చింది సర్వ సమాజం మీదకి. అంత మాత్రమే కాదు, పాపం అనేది ఎల్లకాలం దాగి ఉండదు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో ఒకవేళ రహస్యమైన పాపాలు కొనసాగిస్తూ ఉన్నారేమో, అది తీసుకురాబోయేది అంతిమంగా అపజయాన్ని. అది మన మొక్కల్నే బాధ పెట్టడం కాదు, సమాజం అంతా బాధపడవచ్చు. అలాంటి సమయంలో అనేక మంది నష్టపోవచ్చు మన అవిధేయతను బట్టి. ఈ విషయాలు మనకు తెలిసినవే అయినప్పటికీ ఎందుకు మనం ధ్యానం చేసుకుంటున్నామండి అంటే, విశ్వాసి దేవుని పనికి లేదా దేవుని కోసం నమ్మకంగా జీవించాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నప్పుడు ఆ విశ్వాసి తగిన కాలం ముందు శ్రేష్టమైన జవాబులు పొందుకుంటూ ఉంటాడు, విజయాలు కూడా పొందుకుంటూ ఉంటాడు. విజయం మనలో తీసుకురావాల్సింది దీనత్వమే. అలా కాకుండా అది కనుక మన జీవితాల్లో దేవుని మాటకు అవిధేయత చూపించే అంత స్థాయికి తీసుకువెళ్తుందండి అంటే, మీ కళ్ళ ముందు బంగారమే ఉండొచ్చు ఆకానులాగా, ప్రశస్తమైన వస్త్రం కూడా ఉండొచ్చేమో ఆకాని కళ్ళ ముందులాగా. ఆ బంగారాన్ని, ఆ వెండిని చూసి ఎన్నో ఆలోచనలు చేసుకుంటాడు భవిష్యత్తు గురించి, మనకు తెలియదు. అయితే ఆ బంగారమే ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయబోతుంది అన్న విషయం ఆకానికి తెలియదు, తన భార్య బిడ్డలకు తెలియదు. ప్రియ శ్రోతలు, ఈ మాట దగ్గర మనం ఇలా ఆలోచించేద్దాం. మన జీవితాల్లో దేవుడు వద్దు అన్నదాన్ని మనం ప్రేమించి జరిగిస్తూ ఉన్నప్పుడు, దేవుని కంటే ఎక్కువగా ఈ లోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెడతా ఉన్నప్పుడు, అవిధేయతను చూయించి అహంకారులమై ఇచ్చిన దేవుని ప్రక్కన పెట్టి ఇచ్చిన వాటి మీద మనసు పెట్టుకోవటం మొదలు పెడితే అది తీసుకురాబోయేది నాశనం మాత్రమే. ప్రియ శ్రోత,
ఆకాను యొక్క అవిధేయత తన దగ్గరకు వచ్చేదానికంటే ముందు కొన్ని కుటుంబాలను పాడు చేసింది. కొంతమంది సైనికులు చనిపోవడానికి కారణమైంది. ఆ తదుపరి తన పశుపక్షాదులు, తన కుటుంబం అంతా కూడా నష్టపోవడానికి కారణమైంది. ఈ మాటలు మనం ధ్యానం చేసుకుంటే గల కారణం, ఈ రోజున మనం బాగా బిజీ అయిపోయాం. ఎంతో బిజీ అండి అంటే దేవుని వాక్యాన్ని చదవలేనంత, హృదయపూర్తిగా ప్రార్థన చేసుకోలేనంత, సహవాసాన్ని నిర్లక్ష్యం చేసేంత, దేవుని యొక్క సన్నిధిని లెక్క చేయలేనంత మనం బిజీ అయిపోయాం. ఇలాంటి సమయంలో మనకు రాబోయే ఈ నష్టం మనం గుర్తించగలిగితే తత్క్షణం మనం ఆగి ఆలోచించి దేవుడు వద్దు అన్న విషయాన్ని విడిచిపెట్టి తిరిగి ఆయనకి సమర్పించుకుంటాం. అలా కాని పక్షంలో అది ఇచ్చే తాత్కాలికమైన సుఖం కోసమే ముందుకెళ్తా ఉన్నట్లయితే రాబోయేది దీర్ఘకాలిక నష్టమే. ప్రియ శ్రోత, మీ కనుదృష్టి దేని మీద ఉంది? మీ మనసు పదే పదే ఏ విషయాల మీదకి పరిగెడతా ఉంది? దేవుడిచ్చిన సమయాన్ని ఎలా ఖర్చు పెడతా ఉన్నారు? దేవుడు వద్దు అన్న వాటి విషయంలో, తప్పు అని చెప్పిన వాటి విషయంలో మన మనసు తెగించి తప్పు చేయడానికి ప్రేరేపిస్తూ ఉందా? లేక మన దేవుడే కదలే అన్నట్లుగా అహంకరించి తప్పుకు పురికొల్పుతా ఉందా? జాగ్రత్త. నిర్ణయం ఎటువంటిదైనా నష్టం కానీ లాభం కానీ అనుభవించాల్సింది మనమే. ఈ రోజున మనం చేస్తూ ఉన్న పని, చేయాలని ఆలోచిస్తూ ఉన్న పని తీసుకురాబోయే పర్యవసానాలకు లేదా ఆశీర్వాదాలకు మనమే బాధ్యత వహించాలి అన్న విషయం మనకు అర్థమైతే, ఊహించండి, ఆకాను స్థానమే మనదైతే అది అంత భయంకరమైంది. అలాంటి భయంకరమైన పరిస్థితికి మనం వెళ్ళకముందే మన కంటిని, మన ఆలోచనను, మన మాటను జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే దేవుడు తప్పకుండా కనికరించేటువంటి గొప్ప దేవుడు కాబట్టి మరొక అవకాశం మనకిస్తారు. మీకు వీలైతే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయాన్ని మరొకసారి ధ్యానించండి. ఆ ధ్యానించి మన స్థితి ఎలా ఉండబోతుందో ఊహించుకున్న వరమే. ఇప్పటి వరకు ఇంకేమీ జరగకపోతే దేవుని యొక్క అపారమైన ప్రేమ మనల్ని ఎప్పటికి కూడా క్షమిస్తుందని, అవకాశం ఇస్తుందని గ్రహించిన వారమై దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని తిరిగి ఆయనలో నమ్మకంగా కొనసాగడానికి దేవుడే మనందరికీ సహాయం చేయనుగాక. తిరిగి మరొక వారం మళ్ళీ కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.